కరీంనగర్ జిల్లాలో భారీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఆర్బీఎల్ బ్యాంకులో సుమారు 100 కోట్ల స్కామ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా 100 కోట్ల సైబర్ స్కామ్ హవాలా జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు పోలీసులు. నిందితులు నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు మళ్లించి భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ స్కామ్కు సంబంధించి 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్తో పాటు ఇతర ఉద్యోగులు, మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతున్న భారీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్ కిసాన్ నగర్ బ్రాంచ్ లో సుమారు 130 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు పోలీసులు అయితే భావిస్తున్నారు. నకిలీ ఖాతాలు తెరిచి మ్యూల్ అకౌంట్స్, వర్చువల్ అకౌంట్స్ ద్వారా భారీగా డబ్బులను మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో అయితే బయటపడింది. ఈ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బిఎన్ఎస్ 112, 318(4) సెక్షన్లు మరియు ఐటీ యాక్టర్ 66D కింద మొత్తంగా 8 కేసులైతే నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికీ పలువురు అనుమానితులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ఒక సుస్థిరంగా పనిచేసిన సైబర్ క్రైమ్ నెట్వర్క్ ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ప్రధానంగా నకిలీ ఖాతాలు తెరిచి వాటిని మ్యూల్ అకౌంట్స్ గా ఉపయోగించి సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించారంటే తర్వాత డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి విదేశాలకు తరలినట్టు కూడా గుర్తించారు. మొత్తం 7 మ్యూల్ అకౌంట్స్ ద్వారా సుమారు 125 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లయితే పోలీసులు తెలిపారు. అలాగే వర్చువల్ అకౌంట్ ఆపరేషన్స్ లో 12 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు కూడా గుర్తించారు. ఈ వ్యవహారంలో బండి ప్రణయ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. వర్చువల్ ప్లాట్ఫామ్లతో మ్యూల్ అకౌంట్స్ లోకి లింక్ చేసిన మొత్తం నెట్వర్క్ ను నడిపినట్లు పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇలాంటి కేసుల్లో ఇంతకు ముందు అరెస్ట్ అయిన అల్లె సత్యం కూడా ఈ కేసులో భాగమైనట్లయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను ఉత్తరప్రదేశ్ జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయిషా బేగం సహా కొంతమంది ఉద్యోగులు మ్యూల్ అకౌంట్స్ తెరవడంతో సహకరించినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్వర్క్స్ లో భాగంగా ధర్మారం, జగిత్యాల ప్రాంతాలకు చెందిన పలు అకౌంట్స్ హోల్డర్లు తమ ఖాతాలకు డబ్బుల కోసం ఇతరులకు ఇచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ఉద్యోగులు, డ్రైవర్లు, చిన్న వ్యాపారులు కూడా ఇందులో భాగమైనట్లయితే తెలుస్తుంది. మరొక కీలక అంశం ఏమిటంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఈ అకౌంట్లను గేమింగ్ ప్లాట్ఫామ్ కోసం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇతను పరారులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కేసు నుంచి బయటపడేందుకు కొంతమంది అనుమానితులు తరఫున రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు అయితే కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకొని మనీ ట్రయల్ ను చేసి ట్రాక్ చేస్తూ మరికొంతమంది నిందితులైతే గుర్తించే పనిలో ఉన్నారు. ఈ పెద్ద కుంభకోణం వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందైతే కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్ పోలీసులను ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వద్దని, డబ్బు కోసం ఇతరుల పేరిట ఖాతాలు తెరవద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద సైబర్ కార్యకలాపాలను వెంటనే 1930 హెల్ప్ లైన్లకు సమాచారం అయితే ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తం మీద కరీంనగర్ లో వెలుగులోకి వచ్చిన ఈ భారీ బ్యాంక్ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దర్యాప్తు కొనసాగుతున్నగా ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందైతే వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ అజీం.